నమస్కారం. ఎవరు? మీరు గురువు గారు మీ శిష్యురాల లహరి. లహరి ఎట్ట పెద్దదానిగా పోయావు? ఎప్పుడో చిన్నప్పుడు చూసాం, అందుకే గుర్తు పట్టలేకపోయాం. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? అయ్యా, చదువు వల్ల లహరి చదువుకొని బడిపంతులు అయ్యింది. రేపే బడిలో చేరాలి. మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాం. నా చదువేముందమ్మా, మీ బిడ్డను చదివించుకుంది, అందుకే ప్రయోజకుడు అయ్యింది. ఆ గడు చదువుకుంటే ఏమొస్తుందిలే అనుకొని లహరిని చాకలి వేళకి తీసుకెళ్ళేవాళ్ళు. లహరి చాలా బాగా చదువుకుంటుంది, అందుకే లహరి బయటకు రాకపోతే నా మనసు ఊరుకునేదే కాదు. అవునయ్యా, మీరు మా ఇంటికి ఎన్నిసార్లు వచ్చారో, నన్ను ఎంతగా బతిమాలారో, కానీ మీ మీద కోపం చూపించేదాన్ని. అయినా మీరు నా మనసు మార్చి లహరిని బడికి తీసుకెళ్ళేవాళ్ళు. మీరే కానీ లేకపోతే నా బిడ్డ ఎందుకు పనికి రాకుండా పోయేవాడు. ఆ రోజు మీరు చేసిన పని వల్ల నా జీవితం మారిపోయి నాలాగా పని మానేసిన పిల్లలు ఎంతో మంది ఉన్నారు. నేను కూడా అలాంటి పిల్లల కోసం పని చేస్తాను. నన్ను ఆశీర్వాదించాను. నా విద్యార్థి మంచిగా చదువుకొని మంచి జాబ్ సంపాదించాడు అంటే నాకు చాలా గర్వంగా ఉంది. కానీ లహరి నువ్వు వచ్చిన డబ్బులకి చేద్దామనుకో లేదు. నీలా పని మానేసిన ఎంతో మంది చదువు చేద్దామనుకుంటున్నావు. అది నాకు నచ్చింది. ఇల్లు నీకంటే శుభంగా జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్. వెరీ గుడ్. అయితే ఒకసారి ముగ్గురు